పోటీపై గెలిచి తన ఉప మేయర్ పదవికి కారకులైన వైసీపీ కార్పొరేటర్లకు ఆర్సీ మునికృష్ణ ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ వైసీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిని 62,000 ఓట్లతో ఓడించామన్నారు. మరోమారు వైసీపీ కార్పొరేటర్లతోనే టీడీపీ కార్పొరేటర్ అయిన ఒకే ఒక్కడిగా ఖ్యాతి గడించిన నేను ఉప మేయర్ అయ్యానని, కానీ ఈ పదవి తనతో పాటు 25 మందికి వర్తిస్తుందన్నారు. ఉప మేయర్గా 26 మంది కలిసి పనిచేస్తామన్నారు. కరుణాకర్ రెడ్డి గారు ఏందో ప్రశాంతత గురించి వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారు, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రశాంతత గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో నువ్వు ఏ ఎన్నికలైనా సరే ప్రశాంతంగా జరుగుంటే చూపించండి. ఏ ఎన్నికలైనా సరే నువ్వు అధికారం చేపట్టినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఏ ఎన్నికలైనా ప్రశాంతంగా చేపట్టావా? నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళా ఇక్కడ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి గారు, మీరు మీ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తర్వాత జరిగిన ఎన్నికలు ఏదైనా సరే ఒక్కటైనా సక్రంగా జరిపించారా? ఈరోజు నేను లింగ్ టికెన్ ఒకటే గెలిచాడు అంటావు. ఎస్, నేను గెలిచింది ఒకటే, నేను ఒకటే గెలిచా. ఈరోజు నాకు మీ పార్టీలో గెలిచిన 25 మంది నాకు మద్దతు పలికారంటే నువ్వు ఎంత అరాచకం పెట్టుంటే, నువ్వు ఎంత టార్చర్ పెట్టుంటే నాకు వచ్చి ఓట్లేశారు. ఇది అక్కడే వాళ్ళు దౌర్జన్యంగా తీసుకొని వచ్చి నేలా, మేము దౌర్జన్యంగా చేతులు ఎత్తిపీలా. జాయింట్ కలెక్టర్ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు, మీడియా మొత్తం ఉన్నారు, అందరి సమక్షంలో జరిగిందే. వాళ్ళ క్యాండిడేట్కి ఎత్తమన్నారు చేతులు, నా క్యాండిడేట్ మా కూటమికి ఎత్తమన్నారు. మీకు సమక్షంలోనే జరిగింది. అడేవుడిని బలింతం చేయలే. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మాకు మీ అరాచకం తట్టుకోలేక ఒక మహిళా కార్పొరేటరు నాకు చేయెత్తిందని నువ్వు తెల్లారితో 8 గంటలకంతా 20 మంది కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఒక రౌడీ షీటర్ని పెట్టుకొని అక్కడ వాళ్ళ 20 మందిని వాళ్ళ ఇంటికి పంపిస్తావా డబ్బు కట్టాలని? ఎక్కడైనా జరుగుండదు, ఎప్పుడైనా జరుగుండదా తిరుపతిలో? నువ్వు ప్రశాంతత గురించి మాట్లాడతావు. 20 మంది పోయి వాళ్ళ ఇళ్ళ కాడ డబ్బు కట్టాలి నువ్వు అని దబాయిస్తావా? నీకెంతవరకు ఇది న్యాయం? ఎంతవరకు నీకు న్యాయం ఇది చెప్పవు కరుణాకర్ రెడ్డి గారు? అభినయ్ రెడ్డి గారు రౌడీజంలో దౌర్జన్యం చేసే దాంట్లో కూడా టెక్నికల్ ఉపయోగిస్తావా? డ్రోన్ కెమెరాలు ఏందండి? మా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి గారి ఇంటి మీదకి డ్రోన్ కెమెరాలు ఎగరేస్తావా? నీకు రాత్రులు అంత రాత్రుల్లో రాయల్ నగర్లో మబ్బు దేవనారాయణ ఇంటి కాడ నీకేం పనయ్యా? నీకు కానీ మీ అమ్మకు కానీ మీ పిఏ అతను ఎవరో రామాంజులు గారు, వీళ్ళకి ఏం పని అక్కడ? అంత రాత్రుల్లో ఆ ఏరియాలో ఏం పని? ఎందుకు ఆ ఇళ్ళల్లో ఈళ్ళలో కార్పొరేటర్ని దాచిపెట్టేది ఎందుకో, మెడ్రాస్లో పెట్టేది ఎందుకో, అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టేది ఎందుకో? నీకు ధైర్యంగా ఉంటే వదిలేసి ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాడు.